ఈనాడు మనకు ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ గారికి, మన గౌరవ ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు ఫారూక్ హుస్సేన్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రాధాకృష్ణ శర్మ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు గారు, ఎంపీపీ శ్రీదేవి గారు, జడ్పీటీసీ శ్రీహరి గౌడ్ గారు, మా ఎంపీటీసీ ఎర్ర ఎల్లం గారు, స్థానిక సర్పంచ్ సదాశివరెడ్డి గారు, మరి మన మున్సిపల్ కమిషనర్ గారు బాగా కష్టపడి పనిచేసిన రమణాచారి గారు, ఈ కార్యక్రమానికి మనకు స్ఫూర్తిని అందించి తన ఊరు కాకపోయినా, తనకు రాజకీయ ఆలోచన లేకపోయినా, కేవలం మన రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, మార్పు రావాలని ఒక పట్టుదలతో సమాజ సేవలో కృషి చేస్తున్నటువంటి డాక్టర్ శాంతి గారు, మన సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఈ ప్లాంట్ను 100 రోజుల్లో ఇవ్వాలి అంటే 100 రోజుల్లో పూర్తి చేసినటువంటి సోమనారాయణ గారు అండ్ వారి యొక్క టీము, పాల సాయిరాం గారు, మా గౌరవ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్పీలు, మీడియా మిత్రులు, అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం సిద్దిపేట పట్టణంలో బయో సిఎన్జి ప్లాంట్ ఒకటి ప్రారంభం చేసుకున్నాం. ఈ బయో సిఎన్జి ప్లాంట్ ప్రారంభమైందంటే ఆలోచన ఇచ్చింది శాంతి గారు కావచ్చు, కానీ దీనికి బలగం మాత్రం మా సిద్దిపేట పట్టణ ప్రజలు, మా పురపాలక సంఘం. ప్రజల భాగస్వామ్యం లేకపోతే మేమేమీ చేయలేం. ప్రతి విజయం వెనుక ప్రజలే ఉంటారు. ఇవాళ సిద్దిపేటలో బయో సిఎన్జి ప్లాంట్ ప్రారంభమైందంటే ప్రజల యొక్క భాగస్వామ్యానికి, ప్రజల సహకారానికి ఒక నిదర్శనం సిద్దిపేట బయో సిఎన్జి ప్లాంట్. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ప్రజలు చెత్తను 3 రకాలుగా వేరు చేసి ఉండకపోతే ఈ ప్లాంట్ సాధ్యమయ్యేదా? తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, 3 రకాల చెత్తను వేరు చేయడంలో సిద్దిపేట ప్రజలు చూపిన చొరవ, ప్రజల యొక్క సహకారంతోనే ఈరోజు ఈ ప్లాంట్ ప్రారంభం చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు దేశం మొత్తం కూడా, దేశమే కాదు యావత్ ప్రపంచం చెత్తతో బాధపడతా ఉంది. ల్యాండ్ ఫిల్లింగ్, ఇందాక శాంతి గారు బాగా చెప్పినారు. క్లీన్ సిటీ అవార్డు ఢిల్లీకి వచ్చింది, సంతోషం. కానీ ఆ చెత్తనంతా కూడా గుట్టలు గుట్టలుగా పట్టణం బయట పోస్తా ఉన్నారు. ఆ చెత్త గుట్టలలో నుంచి కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, రకరకాల కాలుష్యాలకు అది అవకాశం ఇస్తూ అది తిరిగి ఆ పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతా ఉంది. ఆ చెత్త గుట్టల్లో వర్షపు నీరు పడి ఆ మురికి నీరంతా భూమిలోకి ఇంకి ఆ పరిసర ప్రాంతాల్లో నీరు కలుషితంగా మారుతా ఉంది, గాలి కలుషితంగా మారుతా ఉంది. రకరకాల క్రిములు, వ్యాధులకు అక్కడి నుంచి కారణంగా తయారవుతా ఉంది. మరి వీటన్నిటినీ అరికట్టాలంటే అసలు ల్యాండ్ ఫిల్లింగ్ అనేది ఉండొద్దు, చెత్తను కుప్పలుగా పోయకూడదు. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, మన పాత సిద్దిపేట ఏంటి? మన సిద్దిపేట అంటే ఒకనాడు పందులు, వీధి కుక్కలు, అటు వేములవాడ కమాన్ దిక్కుపోతే ఆ రోడ్డు నిండా మున్సిపాలిటీ ట్రాక్టర్లు తెచ్చి చెత్త పోయడము, ఇటు మండల ఆఫీస్ నుంచి మన ఎన్సాన్పల్లి రోడ్డుకు 2 వైపులా చెత్త పోసి బాగా అంటుబెట్టడం. ఎన్సాన్పల్లి రోడ్డు నుంచి మండల ఆఫీస్కు చెత్త పోయడం, తప్పితే వేములవాడ కమాన్ దిక్కు చెత్త పోయడం, ఇటు రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చెత్త పోయడం. ఆ చెత్తను నెలకొకసారి అంటుబెడితే వారం రోజులు చాలా బాగా కమ్మటి సువాసనలతో కూడినటువంటి పొగను పట్టణ ప్రజలందరికీ అందించేది. అవునా కాదా? ఈ చెత్తను మొత్తం పట్టణానికి 3 వైపులా పోయడం,
దాన్ని అంటుపెడితే వారం 10 రోజులు పొగ, ముక్కు బద్దలైపోయేంత చెడు వాసనతో కూడినటువంటి పొగ గాలి ఎటు విసిరితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇళ్లల్లోకి ఆ పొగ వచ్చి ప్రజల ఆరోగ్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉండేది. ఎటు చూసినా చెత్త కుప్పలు, చెత్త కుండీలు. ఆ చెత్త కుండీల్లో ఇళ్లల్లో నుండి చెత్త తెచ్చిపోస్తే సగం కుండీలో సగం కింద. చెత్త పోయగానే పరిగెత్తుకొచ్చే పందులు, దాని వెనుకనే వచ్చే కుక్కలు, రెండిటి కొట్లాట. అవి మీద పడతాయేమో అని మనం సగం కింద సగం మీద పోసి ఇంట్లో కురుకుడు. ఇది ఒకనాడు మన పరిస్థితి. ఇవాళ చెత్త కుండీలు లేని పట్టణంగా మార్చినాం. చెత్తను అంటుబెట్టకుండా అసలు ఎక్కడ ఏ మూలలు చూసినా చెత్త లేకుండా ఈ పట్టణాన్ని మార్చగలిగినాం. తడి చెత్త పొడి చెత్తగా మార్చగలిగినాం. మరి ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు ఏం నిర్ణయం తీసుకున్నామంటే, ఈ బయో సిఎన్జి ప్లాంట్ ద్వారా మన నిర్ణయం ఏంటంటే అసలు చెత్త కుప్పలు అనేది సిద్దిపేటలో ఉండకూడదు. సిద్దిపేట చెత్త అంతా తెచ్చి ఇంతకుముందు మనం బుస్సాపూర్లో పోసినాం కుప్పలు కుప్పలుగా. మరి ఈ కుప్పలు ఉండాలన్నా ఇట్లే. మరి ఎంత కుప్ప పోస్తాం? రోజుకు మనకు దాదాపు 40 టన్నుల 55 టన్నుల చెత్త వస్తుంది సిద్దిపేటలో. అంటే 55,000 కిలోల చెత్త. రోజు 55,000 కిలోల చెత్త తెచ్చి పోస్తే ఓ 5-10 ఏళ్ళ వరకు ఇది నిండిపోతుంది. మళ్ళీ పోయాలి. పోసుకుంటూ పోతే అది అయ్యే పనా? మన ఇంటి చెత్త మనకే భారం అయితే మొత్తం పట్టణం చెత్త అంతా తెచ్చి బుస్సాపూర్లో వస్తే బుస్సాపూర్కి ఎంత భారం, ఈ భూమికి ఎంత భారమో ఒక్కసారి మనం ఆలోచించాలన్నా వద్దా? మరి ఆ చెత్త అనేది లేకుండా చేయడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ప్రజాప్రతినిధుల సహకారం, మా కౌన్సిలర్ల సహకారం, ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే అని ఈరోజు సిద్దిపేట పట్టణం రుజువు చేస్తూ ఉంది. మీ అందరూ కూడా తిరిగారు. మా కౌన్సిలర్లు, మా ఆర్పీలు పొద్దున్నే చెత్త బండి వెంట తిరిగి తడి చెత్తను, పొడి చెత్తను, హానికరమైన చెత్తను వేరు చేసేదాకా ప్రజల వెంటబడ్డరు. ప్రజల భాగస్వామ్యం తీసుకోగలిగినాం, చెత్తను వేరు చేయగలిగినాం. ఇవాళ తడి చెత్తను మనం సిఎన్జి గ్యాస్గా మారుస్తున్నాం. ఎరువుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం సిద్దిపేటలో ప్రారంభించాం. పొడి చెత్తను మొత్తం రీసైక్లింగ్కి పంపిస్తూ ఉన్నాం. హానికరమైన చెత్తను ఏం చేయాలనో ఇప్పటిదాకా మనకు తెలియదు. ఆ హానికరమైన చెత్తను కూడా మరి హై డిగ్రీ టెంపరేచర్లో కాలబెట్టడం కోసం ఇన్సినరేటర్ను కూడా ఈరోజు ప్రారంభించాం. అంటే మన ఏదైతే చెత్త మనము తడిలో కలపలేము, పొడి చెత్తలో కలపలేము, మహిళలు ఉపయోగించే ప్యాడ్స్ కానీ మహిళలు ఉపయోగించే ఇతర రకాల వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సినరేటర్లో పెద్ద వేడిలో దాన్ని తగలబెట్టేస్తాం. సో దాంతో ఏమైపోతుంది? ఇంకా చెత్త ఎక్కడిది అసలు? ఇక మన ఇంట్లో వెళ్ళే కూరగాయలు, పండ్లు, భోజనం ఏదైతే ప్రకృతి నుంచి వచ్చినటువంటిది ఉందో అది మొత్తం తడి చెత్తగా, తద్వారా గ్యాసు మట్టిగా మార్చేస్తున్నాం, ఎరువుగా మార్చేస్తున్నాం. పొడి చెత్త అది ఏ రకమైన మనిషి తయారు చేసినటువంటి వస్తువులను, పొడి చెత్తను రీసైక్లింగ్కి పంపిస్తున్నాం. ప్లాస్టిక్ పేపర్లు కావచ్చు, పాల కవర్లు కావచ్చు, కురుకురే ప్యాకెట్స్ కావచ్చు, ఇస్తారాకులు కావచ్చు, అది ఏదైనా సరే పొడి చెత్తను తిరిగి రీసైక్లింగ్కి పంపిస్తున్నాం. ఇక 5% ఏదైతే హానికరమైన చెత్త వస్తుందో దాన్ని తగలబెట్టేస్తున్నాం. ఇంకా మరి 3 కూడా మనం సెగ్రిగేట్ చేయగలిగినప్పుడు, 3ంటిని అడ్రస్ చేయగలిగినప్పుడు ఇక ల్యాండ్ ఫిల్లింగ్ ఎక్కడిది? ఇంకా చెత్త కుప్పలుగా పోయాల్సిన అవసరం ఏంది? ఇంకా చెత్త గుట్టలు తయారు కాకుండా చేయలేమా? మనం దాదాపు ఇప్పుడు 90% వరకు చేరుకున్నాం. ఇంకొక 10% పని ఉన్నది. ఆ 10% పనిని మా కౌన్సిలర్లు, మా ఆర్పీలు నడుం బిగిస్తే దేశంలోనే నంబర్ 1 పట్టణంగా మన సిద్దిపేట పట్టణాన్ని తయారు చేయొచ్చు. చేరుకున్నాం. మన కృషి ఇది ఒక్క రోజులో జరిగిన కృషి కాదు, ఒక 5-6 సంవత్సరాలుగా జరిగిన కృషి. ఒక ప్రయత్నం వల్ల ఇంత మంచిగా మన పట్టణం ఇవాళ శుభ్రంగా చేరుకున్నది. సస్టైనబుల్ టౌన్గా ఇవాళ మనకు అవార్డు వచ్చిందంటే ఒట్టిగా రాలే కదా. మన పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశంలోనే సస్టైనబుల్ పట్టణాల్లో నంబర్ 1 పట్టణంగా సిద్దిపేట పట్టణానికి అవకాశం వచ్చింది. రేపు జాతీయ స్థాయిలో కూడా మనం అవార్డు పొందాలి. నా కోరిక, శాంతి గారు మాకు కలిగించినటువంటి ఆలోచన ఏంటంటే
ల్యాండ్ ఫిల్లింగ్ అంటే చెత్తను కుప్పలుగా పోయని ఏకైక పట్టణంగా, తొలి పట్టణంగా సిద్దిపేట తయారు కావాలి. వేల కిలోల టన్నుల కొద్ది చెత్త తెచ్చి మనం ఊరు బయట పోస్తే ఎట్లా సాధ్యమవుతుంది? మరి ఇది ఎప్పుడు సాధ్యం అంటే ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం. ప్రజలు చెత్తను వేరు చేసి ఇవ్వగలిగినప్పుడు మాత్రమే సాధ్యం. ఆ ప్రజలను మోటివేట్ చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది, మా ఆర్పీలది మాత్రమే. ప్రజలు మంచివాళ్ళు, కానీ వాళ్ళను మనం గైడ్ చేయాలి, వాళ్ళను ఫెసిలిటేట్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలు తప్పకుండా మనకు సహకరిస్తారు. మనం ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నాం. చెత్తను అదే సిద్దిపేట పక్కనే పోసి అంటుపెడితే క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైన వ్యాధులతో మన ప్రజలు బాధపడతారు. నీటి కాలుష్యంతో బాధపడతారు, వాయు కాలుష్యంతో బాధపడతారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. అభివృద్ధి అనగానే సిద్దిపేటలో మనం ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక ఆసుపత్రి కట్టడమో, 4 భవనాలు కట్టడమో, 4 మురికి కాలువలు కట్టడమో, 4 రోడ్లు వేయడమే కాదు. ప్రజలు హెల్తీ అండ్ మంచి కండిషన్స్లో ఆరోగ్యకరమైనటువంటి స్థితిగతులతో ప్రజలు ఉండగలగాలి. బతకగలిగడంలోనే నిజమైన అభివృద్ధి ఉంది. అది మా గౌరవ కౌన్సిలర్లు, మా ఆర్పీలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ఇంకా కష్టపడదాం. నాకు సమయం చిక్కినప్పుడల్లా గతంలో పొద్దున్నే 5 గంటలకు లేచి మీతో పాటు నేను తిరిగాను. భవిష్యత్తులో కూడా తిరుగుదాం. రాత్రి వచ్చి ఎంత పనున్నా పొద్దున 5 నుంచి మీ వెంట తిరుగుతా, మళ్ళీ డ్యూటీకి పోతా 9 గంటలకు. కానీ అందరం కష్టపడదాం. అందరం కలిసి చేస్తేనే మనకు సాధ్యమవుతుంది. మరి అదేవిధంగా ఈరోజు వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్. చెత్త అంటేనే ఒకప్పుడు ఏదో పనికిరానటువంటి దానిలాగా, ముక్కుకు బద్దలైపోతుంది, చెడు వాసన వస్తుందని భావించే వాళ్ళం. కానీ ఆ చెత్తను ఈరోజు మనం ఆదాయ వనరులుగా మారుస్తున్నాం. చెత్త నుంచి గ్యాస్ తయారు చేసి రేపు మున్సిపల్లో ఉండేటువంటి వెహికల్స్, మీ ఇంటింటికి చెత్త సేకరణకు వచ్చే ఆటోలు కానీ ట్రాక్టర్లకు రేపు ఇదే గ్యాస్ను ఉపయోగించి వాడతాం. డీజిల్ వాడడం. ఈ బయో సిఎన్జితో ఆ మున్సిపల్ వాహనాలన్నీ నడుస్తాయి. ఈ బయో సిఎన్జితో రేపు సిద్దిపేటలో ఉండే హోటళ్లకు గ్యాస్ సరఫరా చేస్తాం. వాళ్ళు సిలిండర్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన బయో సిఎన్జి గ్యాస్ కొనుక్కుంటారు. హోటళ్లలో వాళ్ళు వంట చేసుకోవడానికి ఈ గ్యాస్ను మనం అమ్ముతాం. మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూరుస్తాం. అదేవిధంగా ఎరువు, ఈ బుస్సాపూర్ రైతులకే మొదటి ఛాన్స్ ఇస్తాం. ఈ పరిసర ప్రాంత రైతులకు అతి తక్కువ ధరతో వాళ్ళు కెమికల్ ఫర్టిలైజర్ కొనకుండా అంతకంటే విలువైనటువంటి, అంతకంటే మంచి ఎరువును ఈ ప్రాంత రైతులకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. అంటే అటు గ్యాస్ను వనరుగా మారుస్తున్నాం. ఈ చెత్త నుంచి తయారయ్యే వర్మీ కంపోస్ట్ను కూడా రైతులకు ఎరువుగా అందిస్తాం. ప్లాస్టిక్ ఏదైతే ఉందో, మరి ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనము దాన్ని కూడా రీసైక్లింగ్ పంపించి దాని ద్వారా కూడా మున్సిపాలిటీకి మనం ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆదాయం ఎంత అన్నదానికంటే కూడా మనము ఈ చెత్త కుప్పలుగా పోయకుండా రేపటి తరానికి మనం ఇచ్చే ఆస్తి ఏంటి? సిద్దిపేటలో బుస్సాపూర్లో కానీ ఇట్లా సిద్దిపేట చుట్టూ 4 దిక్కుల పెద్ద పెద్ద చెత్త గుట్టలు, రాళ్ల గుట్టలు లాంటి చెత్త గుట్టలను రేపటి తరానికి సంపదగా, ఆస్తిగా ఇద్దామా? లేదు, అసలు చెత్త లేకుండా కాలుష్యరహితమైనటువంటి ఒక ఆకుపచ్చ మంచి సిద్దిపేటను రేపటి తరానికి మనం ఆస్తిగా, సంపదగా ఇద్దామన్నదే మన ముందు ప్రశ్న. పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చాం, ఎంత అంతస్తులు ఇచ్చామన్నది కాదు, ఎంత మంచి ఆరోగ్యవంతమైనటువంటి పరిసరాలను ఇచ్చాం, ఎంత మంచి పట్టణాన్ని ఇచ్చామన్నదే రేపటి మన ముందు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న. అదే చాలా ముఖ్యం. మనము ఆస్తులు, అంతస్తులు ఇవ్వచ్చు, కానీ ఆరోగ్యం చెడిపోయిన తర్వాత నీ ఆస్తులు పనికిరావు, మీరిచ్చిన అంతస్తులు పనికిరాదు. నీ సంపద తినలేడు, నీ సంపదను తాగలేడు. మీరు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితే అది అన్నింటికంటే ముఖ్యమైనటువంటి సంపద. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉంది. అందులో మనం మొదటగా ముందడుగు వేసినాం. ఆ అడుగు ఇంకా ముందుకు పడాలి. ఆ అడుగులో మీ అందరూ భాగస్వామ్యం కావాలి. ఈ సిద్దిపేట ఒక ఆరోగ్య సిద్దిపేటగా మనందరం కలిసి తయారు చేద్దామని నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు సిద్దిపేటలో ఎన్ని అవార్డులు వచ్చినాయో కూడా మీకు తెలుసు.
గత 5-6 సంవత్సరాల నుంచి రమణాచారి గారు కానీ, మా కౌన్సిల్ కానీ, మా శానిటేషన్ సిబ్బంది, నేను అసలు మా శానిటేషన్ సిబ్బందిని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అన్నారు, సఫాయి అన్నా నీకు సలాం అన్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ నిజంగా మా సఫాయి కార్మికుల యొక్క కృషిని నేను ఎంత చెప్పినా తక్కువే. మీ కష్టం కూడా చాలా ఉంది. ఇవాళ సిద్దిపేట పట్టణానికి 18 అవార్డులు వచ్చినాయంటే మా సఫాయి అన్నలు, మా కౌన్సిలర్లు, మా ఆర్పీలు, మా మున్సిపల్ సిబ్బంది కృషి ఎంతో ఉంది. 18 అవార్డులు వచ్చినాయి మనకి ఇప్పటి వరకు. అందులో 14 జాతీయ స్థాయి అవార్డులు, 4 రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న ఘనత ఒక్క సిద్దిపేట పట్టణానికి మాత్రమే దక్కింది. ఈ స్ఫూర్తి కొనసాగాలి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా సిద్దిపేట దిక్సూచిగా నిలబడ్డది. ఇవాళ అభివృద్ధిలో కూడా సిద్దిపేట దిక్సూచిగానే నిలబడాలి. నాటి మన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం, నేటి మన ఉద్యమం సిద్దిపేట అభివృద్ధి కోసం ఉద్యమం చేస్తా ఉన్నాం. ఏదైనా ఉద్యమ స్ఫూర్తితో చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఉద్యమ స్ఫూర్తి ఉన్నప్పుడే గొట్టుగా ఉన్నాయి కఠినమైన లక్ష్యాలను కూడా చేర్చుకోగలుగుతాం. మొక్కుబడిగా చేస్తే మనం ఏది సాధించలేం. ఆ ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నేడు మరి ఆ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో, మన అభివృద్ధి కోసం ఈ ఉద్యమ స్ఫూర్తి, ఆదర్శం కోసం మన ఉద్యమ స్ఫూర్తి, ఇతరులకు ఆదర్శంగా ఉండే విధంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో మనందరం కలిసి ముందుకు సాగుదాం. మరి శాంతి గారు అన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర నగరాల నుంచి కూడా మనం చూడ్డానికి వస్తామన్నారు. మరి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి కదా మనం. అంటే ఎంతో క్రమశిక్షణ కావాలి, నిబద్ధత కావాలి, చిత్తశుద్ధి కావాలి. అప్పుడే ఇతరుల ముందు మనం గర్వంగా నిలబడగలుగుతాం. ఇప్పటికే మనం చాలామంది మీరు చెప్తుంటారు, ఎక్కడికి పోయినా సిద్దిపేట అంటే మాకెంతో గౌరవం దొరుకుతుంది అన్నారు. ఆ గౌరవాన్ని మనం పెంచుకోవాలి, ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇంకా ముందుకు సాగే విధంగా ఒక నిరంతర కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో అట్లా మనందరం కూడా చక్కగా ముందుకు పోదాం. ఇప్పటికే 3:30 అయింది, భోజనాలు చేయలేదు. నేను ఇంకా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను. కానీ మధ్యాహ్నం మనకు సాయంత్రం 7 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం. కౌన్సిలర్లు, ఆర్పీలు మన అందరం కూడా మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవద్దా? సిఎన్జి టార్గెట్ ఇవాళ అయిపోయింది, బయో సిఎన్జి అయిపోతే వాట్ నెక్స్ట్? ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఒక అడుగు పడగానే ఇంకొక అడుగు, ఇంకొక అడుగు పడగానే ఇంకొక అడుగు. మరి ఈరోజు సాయంత్రం 7 గంటలకు మళ్ళీ మనందరం కూడా కలిసి దీన్ని ఎట్లా సస్టైన్ చేసుకుందాం, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా మనందరం కూడా నిర్ణయం తీసుకుందాం. మా మీడియా కూడా బాగా సహకరించినారు. మోటివేట్ చేయడంలో, మంచి వార్తలను ప్రసారం చేస్తూ ప్రజల్ని చైతన్యపరచడంలో, ప్రజల్లో ఆలోచన కలిగించడంలో మరి మా మీడియా కూడా బాగా సహకరించారు. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఐ సిన్సియర్లీ థ్యాంక్ అవర్ ఆండ్రూ ఫ్లెమింగ్ by all the way he is coming and participating in this program and for your good words. సో మరొకసారి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి టీంను ఇట్లాగే ముందుకు తీసుకొని పోదాం. మరి ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి వారిని సన్మానం చేసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సన్మానం అంటే పదం పెద్దదేమో కానీ గౌరవించుకోవడంలోనే తృప్తి ఉంటుంది. పనిచేసిన వాళ్ళని మనం గౌరవించుకుంటే మనకు కూడా నియత ఉంటుంది అంటారు. ఎవరన్నా బాగా పనిచేస్తే బాగా పనిచేసినవని వారిని 4 మంచి మాటలు చెప్పి ఒక శాల్వా కప్పితే వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేస్తారు. మనకు కూడా బర్కత్ ఉంటుంది, మనకు కూడా నియత ఉంటుంది అనే పదం మన వెనకట పెద్దలు చెప్తుండేవాళ్ళు. మరి ఇంత మంచి కాంట్రిబ్యూషన్ 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి మరి సోమనారాయణ గారికి, వారి బృందానికి, ఆలోచన కలిగించిన శాంతి గారికి, మనకు ఉత్సాహాన్ని, ఇన్స్పిరేషన్ అందించినటువంటి ఆండ్రూ ఫ్లెమింగ్ గారికి, వారి ముగ్గురిని కూడా మరి ఇప్పుడు సన్మానం చేసే కార్యక్రమం చేద్దాం. తర్వాత అందరం రంగనాయక సాగర్ దగ్గరికి భోజనానికి వెళ్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీరంటే అందరూ